ప్రార్థిస్తూనే ఉన్నాము కానీ సమాధానం రాలేదు. ఎదురు చూస్తూనే ఉన్నాము కానీ మార్పు కనిపించలేదు. నమ్మకాన్ని ఉంచాము కానీ పరిస్థితులు అలాగే ఉన్నాయా? దేవుడు మౌనంగా ఉన్నట్లు అనిపిస్తుంది కదా, కానీ అది మౌనం కాదు, ఆయన పనిచేస్తున్న సమయం. అలనాడు శుభ శుక్రవారం రోజున శిలువపై బాధ, రక్తం, కన్నీళ్లు, త్యాగం అన్నీ ముగిసినట్లే అనిపించింది. కానీ ఆ తర్వాత శనివారం రోజంతా చీకటి, నిశ్శబ్దం, అంతా సందేహమే. సమాధి ముందున్న రాయి కదల్లేదు. సమాధి ఇంకా మూసే ఉంది. శిష్యులు భయంతో దాక్కున్నారు. లోకం అనుకుంది అంతా ముగిసిపోయిందని, కానీ దేవుడు పని చేయకుండా ఆగలేదు. అంతేకాదు, పరలోకం మౌనంగా లేదు. ఆ నిశ్శబ్దం వెనుక పునరుద్ధానం సిద్ధపరచబడింది. జయోత్సాహంతో క్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై మృత్యువుని గెలిచి రాజాదిరాజుగా కిరీటాన్ని ధరించారు. మన జీవితాల్లో కూడా నిశ్శబ్దాన్ని కొలిపే సందర్భాలు, సమయాలు లేకపోలేదు. చాలాసార్లు హృదయం అలసిపోయిందా అన్నట్లుగా, కనుచూపు మేర వరకు చీకటిగా ఉన్నట్లుగా ఎన్నో రోజుల నుండి గడుపుతూ ఉన్నామా? అయితే దేవుడు మీ నిశ్శబ్దంలో పనిచేస్తూ ఉన్నారు. మనము చూడకపోయినా ఆయన పనిచేస్తూ ఉన్నారు. వినకపోయినా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అర్థం చేసుకోకపోయినా ఆయన సిద్ధం చేస్తూ ఉన్నారు. విశ్వాసంతో వేచి ఉండండి. ఆయన సరైన సమయంలో అద్భుతం చేస్తారు. శిలువ మరియు పునరుద్ధానం మధ్యలో దేవుడు మనకు నేర్పేది ఇదే. నిశ్శబ్దంలోనూ మౌనంగా నుండి సడలిపోక విశ్వాసంలో బలపడుతూ ఉండమని. అయితే 37వ కీర్తన 7వ చరణంలో వ్రాయబడినట్లుగా యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునుము. ఆయన చేయబోయే కార్యము కొరకు ఎదురు చూద్దాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.